పట్టణ అధ్యక్షుడు కోలకానే రాజు ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని కృష్ణా కాలనీ ఎంప్లాయీస్ కాలనీలలో పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పట్టభద్రుల ఓటర్ ఇంటింటికి చేపట్టారు. ఈ సందర్భంగా కోలకానే రాజు మాట్లాడుతూ ఈ ఎన్నికలు టీచర్స్ మరియు డిగ్రీ ఆపై స్థాయి విద్యావంతులు మేధావులు వేసే ఎన్నికని రానున్న రోజుల్లో నిరుద్యోగ యువత కోసం టీచర్ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే మరియు కోట్లాడి ఎన్నిక అని అధికార పార్టీలో ఉండేవారు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు. కాబట్టి ప్రశ్నించే గొంతుక వినిపించాలి అంటే బీజేపీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓటును 1 వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమం బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కంకణాల రమాదేవి, పట్టణ ఉపాధ్యక్షులు అప్పమ్మధు, పల్లపు రవి, బూరుగుపల్లె రాము, కొండపర్తి ప్రవీణ్, ముకుంద సుధాకర్, కురిమిల్ల అశోక్, మడిశెట్టి శ్రీనాథ్, కేశా స్వరూప, ముకుంద సాయి తదితరులు పాల్గొన్నారు. అధికారం ఉన్న వాళ్ళని ప్రశ్నించాలంటే ఇలాంటి గ్రాడ్యుయేట్ మన ద్వారా ఎన్నికైన అభ్యర్థి ప్రశ్నిస్తున్న ఉద్దేశంతో మనం కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు మనం మేధావులు అన్నారు డిగ్రీ చదివి ఆ పై స్థాయి మనం ఎన్నుకునేది. ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి కంపల్సరీ మనకి అధికార పక్షంలో ఉంటే ప్రశ్నించలేదు. వేరే వాళ్ళ పార్టీ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు, వాళ్ళు ప్రశ్నించలేరు కాబట్టి మన ప్రతిపక్ష పార్టీ బీజేపీ. ఇలా బీజేపీ ద్వారా అజెండా తీసుకున్నాడు, భారతీయ జనతా పార్టీ ఆయనకు సపోర్ట్ చేసింది. మనకు ఆయనకి 1 నెంబర్ కేటాయించారు. ఇప్పుడు అధికార పక్షంలో మాట్లాడలేదు. 356 ఈ ఓటర్లు ఇస్తాను కింద ఓటర్లు ఇస్తాను ఓటర్ కంపల్సరీ ఎంప్లాయీస్ కాలనీ, కృష్ణ కాలనీ ఈ 2 బూతులలో టీచర్ ఎమ్మెల్సీ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల తరఫున మేము ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ ప్రశ్నించే గొంతు వినబడాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థుల ద్వారానే ఇది సాధ్యమని గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ మేధావులు ఎవరైనా మేధావులు ఏం ఆలోచిస్తున్నారంటే ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అభ్యర్థి కేవలం ఆయన విద్యా సంస్థలు కాపాడుకోవడానికి మరియు అధికార దాహంతోనే వస్తున్నారని చెప్పి మేధావులు ఆలోచిస్తున్నారు. ఈ రోజు కూడా మేము ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ అభ్యర్థిని కానీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేసే టీచర్స్ కానీ మేము వినయంగా అభ్యర్థించేది ఏంటంటే మనకు ప్రశ్నించే గొంతుక వినపడాలంటే మల్కా కొమరయ్య గారు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గారికి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, రేపు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి గొంతు అయితేనే మనకి నిరుద్యోగ యువత గురించి కానీ టీచర్స్ సమస్యలపైన బండి సంజయ్ గారు లాస్ట్ ఇయర్ మీరు చూసిరు, అన్నగారు నిరాదీక్ష చేస్తే పోలీసు వాళ్ళు మొత్తం డోర్లు పలగొట్టి జేసీబీలతో ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసి అన్నగారిని అరెస్ట్ చేశారు. టీచర్ సమస్యల మీద ప్రశ్నించింది బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ. ఈ రోజు బీజేపీ పార్టీ ద్వారానే మనం ఏదైతే నిరుద్యోగులకి యువతకి ఏదైనా ఉద్యోగాలు కావాలన్నా కానీ ప్రశ్నించాలన్నా కానీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిస్తేనే, మన ప్రతిపక్ష ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిస్తేనే ప్రశ్నించే గొంతుక వినబడుతుంది. కాబట్టి కంపల్సరీ అంజిరెడ్డి గారికి, మల్కా కొమరయ్య గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మేము జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటి ప్రాధాన్యత